ఆర్జీవి గారికి పూరి గారికి ఉండే అనుబంధం చెప్పండి సాయిరామ్ గారు. మీకు ఈ మధ్యలో ఆర్జీవి గారితో ఉన్న కనెక్షన్ ఏర్పడిందా? అసలు కలిసారా మీరు? లేదండి, నేను అసలు మీరు తక్కువ కలవడం. ఈ ఒకసారి ఎప్పుడు ఈ పోస్టర్ రిలీజ్ కానీ అన్నయ్యతో చెప్తే అప్పుడు ఆయన రిలీజ్ పథకం ప్రకారం ఏమన్నారు ఆయన చూసి? ఆయన తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తారు కదండి. బాగుంది, ఆ పోస్టర్ బాగుంటుందండి నిజంగానే. అంటే అలాంటి వ్యక్తులు రిలీజ్ చేసిన పోస్టర్ అండి అది. చిన్న రాముడు రావణుడు కలిపి చిన్న ఆర్ట్ లాగా ఉంటుంది పథకం ప్రకారం. అవునండి. ఓహో, సో చాలా విషయం ఉంది ఈ సినిమాలో అయితే. అవునండి, చూడాలి తప్పకుండా. అయితే ఫిబ్రవరి 7 లోపల రిలీజ్ చేయారండి. నాకు చూపిస్తాను చెప్పారు. డెఫినెట్గా. రైట్. ఈ మొత్తం క్రమంలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఎలా అయితే నేను సత్య సినిమా చూసి మారిపోయానని ట్విట్టర్లో పెట్టారు చూసారా? అలా పూరి జగన్ గారు కూడా ఏమన్నా రెజల్యూషన్ తీసుకుంటున్నారా? మీరు ఏమన్నా రెజల్యూషన్ తీసుకుంటున్నారా? అంటే ఇలాంటి సినిమాలు చేయబోతున్నాను నెక్స్ట్ ఆఫ్టర్ ఒక పథకం ప్రకారం అని మీరేమన్నా అనుకుంటున్నారా? అంటే ఒక పథకం ప్రకారం డెఫినెట్గా నాకు మంచి సినిమా అవుతుందండి. సో నన్ను అప్రూవ్ చేయ విధానం ఈయన్ని ఇలా కూడా చూపించవచ్చు అన్నది ఒక పథకం ప్రకారం నాకు ఉపయోగపడుతుందండి. రెజల్యూషన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నాకు నచ్చిన కథ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అది తెలియదు కదా, అది ఆడుతుందో ఆడదో అన్నది మనం ఏమీ చెప్పలేము. అది ఏమీ చెప్పలేము, ఏ సినిమా గురించి చెప్పలేము. నాకు నచ్చింది, బట్ ఇందులో ఏదో ఒక క్యారెక్టరైజేషన్ ఉండి మేకవర్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంది. అవును, ఎందుకంటే మీకు ఒక కొత్త అవతారం ఇది. మిమ్మల్ని సీరియస్ గా పట్టించుకునే ఒక క్యారెక్టర్ ఇది. బికాజ్ మీకు యాక్టింగ్ కి కూడా అంత స్కోప్ ఉంటుంది. అది జగన్ గారి నెక్స్ట్ వెంచర్ ఏంటో తెలియదండి నాకు, మీకు అస్సలు తెలియదు. అయితే స్క్రిప్ట్ ఒకటి జరుగుతుంది అన్నాడు అంతే, నేను అడగలేదు. ఎవరు ఏంటి అన్నది కూడా అడగలేదు. తెలియదు, మీరు అడగండి. నేనే అడగాలి. నేను అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయన ఎక్కడ ఏ సముద్రం దగ్గర ఉన్నారు? అరేబియా సముద్రం దగ్గర. మనమేం బంగాళాఖాతం దగ్గర ఉన్నామండి, ఆయన అరేబియన్ సీ పక్కన ఉన్నారు. సరే, 2 సముద్రాలు కాబట్టి కష్టం ఇప్పుడు ఆయన దొరకడం. మరి తెలుగుకి దూరం అయిపోయారండి, హైదరాబాద్కి దూరం అయిపోవడం ఏంటండి మరి? అంటే ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ చేయాలని అనే